ఆడవాళ్లకు ఇవి అవసరం. అవేంటో తెలుసుకుందాం. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని స్నానం చేసి దిష్టి పోతుంది. బయటకు వెళ్లే ముందు ఛాతిపైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకొని పోతే ఎవరి దిష్టి తగలకుండా ఉంటుంది. అరికాల్లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకొని వెంట వెళ్ళిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు. తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలు కొబ్బరి నూనె రాసుకోవాలి. ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది, అది పోతుంది. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజులు ఖచ్చితంగా దుర్గాదేవి స్తోత్రం చదవటం, దుర్గమ్మ గుడికి వెళ్ళటం, భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయటం మంచిది. ఉదయం లేవగానే 21 సార్లు గణపతాయే నమః అని తలుచుకుని పడక దిగాలి. నిత్యం రాత్రి వేళలో హనుమాన్ చాలీసా కానీ లేదా ఓం నమః శివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది. మీ జన్మ నక్షత్రం రోజున మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి. తలకు నూనె పెట్టుకోవటం లేదు చాలామంది. అలా డ్రైగా ఉంచటం కూడా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్తవారితో కష్టాలు చెప్పుకోకూడదు. పండగ రోజుల్లో, సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు. కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే. మొండి ధైర్యం మొదటికి మోసం వస్తుంది. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి